హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దోశలు 2 డేస్ నుంచి తిని బోర్ వచ్చేసిందని ఈరోజు దోశపిండితో అయితే గుంత పొంగనాలు అయితే చేస్తున్నానండి. మరి ఇంకెందుకు లేట్, వచ్చేసేయండి. దీనికోసం అయితే మనకైతే దోశపిండి అయితే కావాలండి. ఇది వాటర్ కలపక ముందు ఉండే దోశపిండి అండి. దోశపిండి మొత్తాన్ని ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ని అయితే వేసుకుంటున్నాను. అదే బియ్యం పిండి అండి. 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గుంత పొంగనాల ప్యాన్ అయితే పెట్టుకుందాము. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం పిండిని అయితే మనం ఇందులోకి అయితే వేసుకోవాలండి. పిండి మొత్తాన్ని వేసిన తర్వాత ఇప్పుడైతే మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఒక సైడ్ ఉడికిన తర్వాత ఇంకో సైడ్కి అయితే మనం టర్న్ చేసుకుందాము. ఇటు సైడ్ కూడా ఒక 2 to 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. మనకివి ఇలా కలర్లో వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని అయితే మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు అయితే మనకు రెడీ అయిపోయాయి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మరి ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.